గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్కారం అన్వర్ గారు. నమస్తే మేడం. సో చాలా వరకు మనకి చెప్తూ ఉంటారు, బ్రహ్మముహూర్తం సమయంలో మీరు ఏదైతే అనుకుంటారో అది కనుక గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. దానే మనం కనుక రిపీట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుంది అని. అసలు ఈ బ్రహ్మముహూర్తం సమయంలో మనం చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, ఏ రకంగా మనం చేస్తే మనకు అనుకున్న రిజల్ట్ వస్తాయంటారు? మంచి క్వశ్చన్ మేడం. చాలామంది వ్యూవర్స్కి ఉన్న డౌట్ ఇదే, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏ టైంలో, నైట్ టైమా మార్నింగ్ టైమా అని చెప్పేసి అడుగుతున్నారు. సో బ్రహ్మముహూర్తంలో ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రకారం ఈ భూమి మీదకి ప్రాణశక్తి ఎక్కువగా విడుదలయ్యే టైం ఆ టైం. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? మనకు సూర్యోదయం నుంచి ముందు గంటన్నర ముందు, ఎస్పెషల్లీ చెప్పాలంటే 3:30 నుంచి 5:30 వరకు టైంని. సో ఆ టైంలో వచ్చే గాలిని కూడా వీరవాయు అంటారు ఆయుర్వేదిక్ గ్రంథంలో. సో సైన్స్ ప్రకారం అయితే కాస్మిక్ ఎనర్జీ అనేది భూమి మీదకి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తామంటే, ఏదైనా డ్రీమ్స్ మేనిఫెస్టేషన్ అవ్వాలంటే మన థాట్ ఎనర్జీ దానికి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రీమ్ ఇక్కడ ఉంది, మీ థాట్ ఎనర్జీ ఇక్కడ ఉంది. సో మనం ఏం చేయాలి? ఆ డ్రీమ్ని లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్పాం? ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ గేమ్. మీ థాట్ ఎనర్జీ దీన్ని మీట్ అవ్వట్లేదు. సో థాట్ ఎనర్జీ మనకి ఇక్కడికి రావాలి అంటే వీ నీడ్ కాస్మిక్ ఎనర్జీ. సో ఆ బ్రహ్మముహూర్తంలో ఏమవుతుందంటే, తెల్లవారుజామున మనం లేచి మనం థాట్ ఎనర్జీ ప్లస్ కాస్మిక్ ఎనర్జీ కలిపితే మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అవుతుంది. అయితే మరి ఆ టైంలో లేచి ఏమేమి చేయాలి చూద్దాం. బ్రహ్మముహూర్తంలో మీరు తెల్లవారు లేచిన వెంటనే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సేవర్స్ చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్ ఫాలో అయ్యే మెథడ్ అనమాట అది. సేవర్స్ అంటే ఎస్ ఫర్ సైలెన్స్. మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో ప్రశాంతమైన ప్లేస్ చూసుకొని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? ఒక నది తీసుకోండి. నదిలో మన ఇమేజ్ కనిపించాలంటే అది ఎలా ఉండాలి? ఒక ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు మన ఇమేజ్ బాగా కనిపిస్తుంది. అదే అందులో రాయేసాం అనుకోండి, మన ఇమేజ్ సరిగ్గా కనిపించదు. మార్నింగ్ లేవగానే సో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా అఫర్మేషన్స్లోకి వెళ్ళిపోతారు, చాంటింగ్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా సో సైలెన్స్గా ఉంటే మీ మైండ్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ టైంలో మీరు సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది, ప్రశాంతంగా ఉన్న మైండ్. సో సైలెన్స్ అయిపోయింది. 10 మినిట్స్ కంపల్సరీగా సైలెన్స్లో ఉండండి. దాని తర్వాత ఏ అంటే అఫర్మేషన్స్. అప్పుడే అఫర్మేషన్స్ కానీ మీరు చదివితే చాలా అద్భుతంగా పనిచేస్తే, నా పర్సనల్ లైఫ్లో కూడా నేను దీన్ని ఒకరోజు సైలెన్స్ చేయకుండా ట్రై చేశాను, ఒకరోజు సైలెన్స్ చేసి అఫర్మేషన్స్ చేశాను అనమాట. సో అఫర్మేషన్ చేసేటప్పుడు హై ఎనర్జీ ఉండాలి, బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. అయితే ఏ అఫర్మేషన్ చేయాలి? డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఏం చెప్తారంటే, మీరు ఒక 2 పదాలు ఎక్కువగా చాంటింగ్ చేస్తూ ఉండండి. సో ఆ అఫర్మేషన్స్తో పాటు చాంటింగ్ కూడా ఎలా చేయాలి? ఏంటి ఆ వర్డ్స్ ఏంటి? సంపద, డబ్బు. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ తను రాసిన పుస్తకం పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో ఏం చెప్తారంటే, ఎవరైతే సంపద, డబ్బు అని 2 అనుకుంటుంటారో అప్పుడు వాళ్ళ దగ్గరికి అది వస్తుంది. అయితే ఎన్నిసార్లు అనుకోవాలి? 30 సార్లా, 33 సార్లు అని చాలామందికి డౌట్. అయితే ఈ చాంటింగ్ని 108 టైమ్స్ చేయాలి. 108 టైమ్స్ చాంటింగ్ చూద్దాం. కొన్ని మతంతో ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్. తెల్లవారులాగానే ముస్లిమ్స్ కూడా ఫజర్ నమాజ్ అని ఉంటుంది. ఫజర్ నమాజ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే కల్మాలు చదువుతుంటారు. సో తెల్లవారు మార్నింగ్ 4:30 to 5 మధ్యలో. అండ్ ఇంకోటి ఏంటంటే, హిందువులు తీసుకోరనుకోండి, తెల్లవారు 4 గంటలకి 5 ఆ టైంలో మనకేం చేస్తారంటే మంత్రాలు చదువుతారు. అంటే అక్కడ వాళ్ళు చేస్తున్నారు చాంటింగ్, ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా క్రైస్తవులు తీసుకున్న తెల్లవారు లేచి ప్రేయర్ చేస్తుంటుంటారు. అంటే అందరూ తెల్లవారు లేచి చేసేది ప్రేయర్ అండ్ పూజ. అంటే ఆ టైంలో వాళ్ళు చాంటింగ్ చేస్తున్నారు. ఈ చాంటింగ్ ఏమవుతుందంటే మనకి ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది యూనివర్స్కి, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో వి అంటే విజువలైజ్. ఎస్ ఫర్ సైలెన్స్, ఏ ఫర్ అఫర్మేషన్స్ అయిపోయింది, వి ఫర్ విజువలైజ్. ఆ టైంలో మీరు విజువలైజ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే క్లారిటీగా మైండ్ ఉంది కాబట్టి కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే ఏం చేయాలంటే 2 రకాల ఎక్సర్సైజ్ చేయాలి. ఒకటి మెంటల్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ చేసేసాము, సైలెన్స్కి వెళ్ళాము, అఫర్మేషన్స్ చేసాము, విజువలైజ్ చేసేసాము. ఆ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా అవసరం. సో అదే మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ ఫర్ రీడింగ్. మంచి మంచి పుస్తకాలు చదవాలండి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడైనా డిసప్పాయింట్ అయితే ఏం చేస్తానంటే పుస్తకాలు బాగా చదువుతాను. నేను ఇప్పటిదాకా నా దగ్గర 350 పుస్తకాలు ఉంటాయి. ఐ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 బుక్స్. నాకు పుస్తకం చదవని ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అందుకే మహాత్మా గాంధీ ఏం చెప్తారంటే, ఒక పుస్తకం ఉంటే నీ చుట్టూ కొన్ని వందల వేల మంది మేధావులు ఉన్నట్టే అని చెప్పేసి అంటారు. సో ఆర్ ఫర్ రీడింగ్. పుస్తకాలు ఏం చెప్తాయి తెలుసండి? బుక్స్ ఆల్వేస్ గివ్స్ వింగ్స్. అండ్ లాస్ట్ ఎస్ ఫర్ స్క్రిప్టింగ్. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ చేసే పని ఇదేనండి, స్క్రిప్టింగ్. తెల్లవారుజామున ఏం చేస్తారంటే స్క్రిప్టింగ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. థింక్ అండ్ గ్రో రిచ్లో మనకి బ్రూస్లీ 1969లో రాసుకున్నాడు.
నుంచి 80 వరకు ఎలా ఉండాలని. నెక్స్ట్ అక్కడ అతను ఏం రాశాడు తెలుసా అండి, ఆ స్క్రిప్టింగ్ ఏం రాశాడు తెలుసా, నేను నెక్స్ట్ 10 years మూవీ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేస్తాను, రెమ్యునేషన్ తీసుకుంటానని రాశారు. ఇప్పుడు 69లో 70 నుంచి 80 వరకు ఎలా ఉంటుంది. అది నిజంగా జరిగింది. ఇప్పటివరకు ఆ టైంలో ఎవరు రికార్డ్ బ్రేక్ చేయలేదు. అంటే అదండి స్క్రిప్టింగ్ యొక్క పవర్. తెల్లవారు రాసుకుంటే స్క్రిప్టింగ్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. సో ఈ విధంగా సేవర్స్ ఫాలో అవ్వాలి. అయితే బ్రహ్మ ముహూర్తంలో లేవాలంటే ఫస్ట్ నిద్ర లేవాలి. ఎవరైతే జీవితంలో నిద్రను గెలుస్తారో జీవితంలో సగం గెలిచేసినట్టే. అయితే కొంతమంది టాప్ మోస్ట్ సీఈఓస్ చూద్దామండి. టాప్ మోస్ట్ సీఈఓస్ ఆ టైంలో ఎలా సక్సెస్ అయ్యారు, నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో కంపెనీ సీఈఓ పద్మశ్రీ వారియర్. మార్నింగ్ లాగా ఆవిడ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా సైలెన్స్ ఇలాంటి విజులేషన్ చేసిన తర్వాత ఆవిడ వర్క్ కాల్ చేసుకుంటారండి. అదేవిధంగా నాకు చాలా నచ్చిన కొటేషన్ ఒకటి ఉందండి. అందరికీ వారానికి 7 రోజులైతే నాకు 8 రోజులు అంటాడు ఒక అతను. ఫియట్ సీఈఓ. అండ్ ఇంకొకటి అమెరికా రాజ్యాంగం రాసిన జెఫర్సన్ ఏమన్నాడంటే, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ సూర్యుడు నన్ను మంచం మీద పట్టుకోలేదు. అంటే వాళ్ళు సూర్యుడి కన్నా ముందు నిద్ర లేచారు. ఎవరైతే జీవితంలో ముందు నిద్ర లేస్తారో వాళ్ళ జీవితంలో అందరికన్నా ముందు ఉండాలనుకుంటారు. సో కొంతమంది మనం రాత్రి టైం అలా మన డ్రీమ్స్ గురించి అనుకుంటూ పడుకునిపోతాం కదా, తెల్లవారు లేసి విజేతలు ఏం చేస్తారంటే కళలు కన్నీ దాన్ని రాత్రి కళలు కన్నీ దాన్ని తెల్లవారు లేసి పని చేస్తారనమాట. సో కళని నిజం చేసుకుంటారు. అందుకే మనం చెప్పిన ఈ బ్రహ్మ ముహూర్తంలో సేవర్స్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి టెక్సస్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా ఒక రీసెర్చ్ సర్వే ఇచ్చారు. ఏంటంటే తెల్లవారుజామున ఎవరైతే లేచి ఈ టైంలో ఈ మార్నింగ్ 3:30 to 5:30 మధ్యలో నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ నిర్ణయాలన్నీ సక్సెస్ అవుతాయట. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం మీకు ఏదో మైండ్లో బాగా టెన్షన్గా ఉంది, ఏదో దేని గురించి టెన్షన్ పడుతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓకే లెట్ ఇట్ గో. సో మార్నింగ్ లేవగానే దాని గురించి డెసిషన్ తీసుకుందాం అనుకోండి. అండ్ ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంది. వాళ్ళే రీసెర్చ్ చేశారంటే రాత్రిపూట నిర్ణయాలు తీసుకునే వాళ్ళందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతారట. అవి చాలా ఫెయిల్ అయిపోయాయి. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే మార్నింగ్ లేచిన తర్వాత మనం ఈ సేవర్స్ ఫాలో అవుతూ విజులేషన్ చేస్తూ చాంటింగ్. నేను మీకు కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇస్తానండి. ఐ యామ్ ఏ వర్తీ ఆఫ్ అబండెన్స్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ ఈజీలీ అట్రాక్ట్ మనీ అని మీరు అనుకుంటూ ఉండండి. చాంటింగ్ 108 టైమ్స్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎలా చేయాలని. నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. నేను ఫాలో అయ్యే టెక్నిక్ 108 టైమ్స్ ఎలా చేయాలనేది. సో మనకి ఈ అరచేయి ఉంది కదండి, ఈ అరచేయిలో మనకి మూడు గీతలు ఉంటాయి. సో ఇలాగ మనం 7 times అలా చేస్తే 105 times వస్తాయి. ఇలాగ సో మీకు ఎంత ఇన్కమ్ కావాలి, లేదా ఒక జాబ్ కావాలా, ఏది కావాలి మీ డ్రీమ్, దాన్ని చాంటింగ్ చేస్తుండండి 108 times చేసి ఇలాగ మనకు 7 times అంటే ఇది 15, 7 into 15 105 ప్లస్ లాస్ట్ 3 ఇలాగ మీకు 108 times అవుతుందండి. సో చాంటింగ్ ఆల్వేస్ గివ్స్ పవర్. ఏదైనా మీరు టెంపుల్కి వెళ్ళగానే మసీదుకి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా కూడా చాంటింగ్ అనేది అలాగా వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్ అండి. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే మీకు క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్బక్స్ సీఈఓ అతను ఏం చెప్తారంటే, స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్, మీరు కానీ అందరికన్నా ముందు నిద్ర లెగిస్తే ఆఫీస్కి వెళ్ళి సారీ చెప్పాల్సిన పని లేదు. చాలామంది ఏం చేస్తారంటే లేట్గా లెగిసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సారీ చెప్పి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదే అతను ఏమంటారంటే నా జీవితం నేను ఎప్పుడు సారీ చెప్పే పని రాలేదు. ఎవరు? స్టార్బక్స్ సీఈఓ లక్ష్మణ్. అంటే అతను అందరికన్నా ముందు లెగిస్తాడనమాట. అండ్ టీమ్ కుక్ అండి, నాకు చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. యాపిల్ కంపెనీ సీఈఓ టీమ్ కుక్. ఎవ్రీడే అతని శాలరీ 5 crores, 5 కోట్లు ఎవ్రీడే అతని శాలరీ. ఇప్పుడు అంటే పర్ డే ఎవ్రీడే 5 crores. అతను ఏమన్నాడంటే నేను యాపిల్ కంపెనీలో జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరికన్నా ముందు ఉంటాడు అతను అండి. మార్నింగ్ 4:30కి లేస్తే షార్ప్ 7 o'clock ఆఫీస్లో ఉంటాడు, అందరికన్నా లేట్గా వెళ్తాడు. అంటే ఈ ప్రపంచంలో మీరు అందరిని అబ్జర్వ్ చేస్తే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, ధనవంతులు అందరూ కూడా ఈ విధంగా బ్రహ్మ ముహూర్తాన్ని చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు. సో నా రిక్వెస్ట్ అందరికీ కూడా నైట్ వేగంగా పడుకోండి. ఎందుకంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని మన సిద్ధాంతం చదువుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఒక అద్భుతమైన పుస్తకం నేను చదివాను, వాట్ ద హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ డూ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. అంటే మనం 3 రకాలుగా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు, భోజనానికి ముందు, రాత్రి తర్వాత మనం భోజనం చేస్తాం. దానికి ముందు ఆవిడ ఏం చేయమని చెప్పిందంటే మార్నింగ్ మీరు లేచిన ఎస్పెషల్లీ ఈ టైంలో ఏదైతే ఉందో 4 to 5 ఎస్పెషల్లీ ఆ 1 hour ఈజ్ ఈక్వల్ టు మధ్యాహ్నం 2 hours సమానం అండి. అండ్ అదే 1 hour నైట్ 3 hours సమానం. అంటే అంత థాట్ పవర్ ఉంటుందండి. పవర్ ఎప్పుడైతే మీకు ఉంటుందో ఆటోమేటిక్గా యూ అట్రాక్ట్ మోర్. సో ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసే మెడిటేషన్ ఎలాంటిదంటే ఫ్యూయల్ పోసిన, అంటే మనం ఇంజిన్ ఆయిల్ పోస్తే ఎలా అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతామో మన డ్రీమ్స్ ఆ విధంగా చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. మేడం చాలా ఒక పవర్ఫుల్ న్యూరో సైన్స్ చెప్తానండి, న్యూరో సైన్స్ రీసెర్చ్ చెప్తాను. బ్రహ్మ ముహూర్తంలో మనకి మన బ్రెయిన్లో లాజికల్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది. ఆ టైంలో అది చాలా యాక్టివ్గా ఉంటుంది. మీరు చేసే ఎఫర్మేషన్స్, చాంటింగ్ అనేవి కూడా చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాయండి. ఎందుకంటే ఆ టైంలో కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో
తక్కువ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సో ఈ లాజికల్ బ్రెయిన్ మీరు వాడండి, నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి, బ్రహ్మీ ముహూర్తంలో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావచ్చు, మ్యాజికల్ రిజల్ట్స్. సో మరి ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ పరంగా కావచ్చు, వాళ్ళు అనుకున్న కోరిక తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్తో ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటే? ఎస్, ఇంకా ఈ బ్రహ్మీ ముహూర్తాలు మనం ఎలా చేయాలి అంటే మెయిన్గా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సో ఆ పాయింట్ ఏంటంటే బ్రహ్మీ ముహూర్తంలో గ్రాటిట్యూడ్ చెప్పండి. లేవగానే ఈ సేవర్స్ కన్నా ముందు గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ అనేది ఒక మ్యాగ్నెట్. మీరు ఎంత చెప్తే, ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చారు, సార్ నేను ఒక 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలని అంటున్నారు. అప్పుడు ఏం చెప్పంటే మీరు బ్రహ్మీ ముహూర్తంలో లేసి మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి. అప్పుడు ఆ 3 lakhsని ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తారని చెప్పాను. అంటే అంత పవర్ఫుల్ ఆ టైంలో గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది. సో దీని గురించి ఇంకా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అసలు ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఇంకా అఫర్మేషన్స్ ఇంకేమేమి ఉంటాయనేది. దాని గురించి మనం ఈ దసరాలో స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి. 5 days. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, అసలు ఏంటి, అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి, అండ్ అఫర్మేషన్స్ని ఎలా చూన్ చేసుకోవాలి దానికి 5 days స్పెషల్ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి. 22nd నుంచి నైట్ 7:30 నుంచి 8:30. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్ మేడం.